నమస్కారం. నమస్కారం అండి. కృష్ణ గారు, మన లాస్ట్ డిస్కషన్ మీద వ్యూయర్స్కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళు అడుగుతున్నాయి ఏమంటే మెయిన్గా మనకి ట్రంప్ అండ్ బైడెన్ వీళ్ళిద్దరే ఆప్షన్స్ ఉన్నది. వీళ్ళిద్దరు కాకుండా ఈ ఓటర్స్కి వేరే ఆప్షన్ ఏమన్నా ఉంటుందా? సపోజ్ నాకు ఇద్దరు వద్దు అనుకున్నాం అనుకుని అప్పుడు ఏమన్నా నేను చేయగలుగుతానా? అంటే ఓటర్ కెన్ వి డూ సంథింగ్? అదే ఒక క్వశ్చన్. అయితే మనం ఫండింగ్ గురించి మాట్లాడాము లాస్ట్ టైం. ఆ ఫండింగ్లో సపోజ్ ఇప్పుడు బైడెన్ వద్దు అనుకున్నాడు అనుకోండి, నేను ఐ వాంట్ టు డ్రాప్ అనుకున్నాడు అనుకోండి, ఆ డబ్బులన్నీ ఏమవుతాయి? బైడెన్ దగ్గర ఉంటాయా, లేకపోతే విల్ హీ ట్రాన్స్ఫర్ టు ద న్యూ పర్సన్? అండ్ థర్డ్ క్వశ్చన్ ఇస్ who is the appropriate person to replace Biden, and is it right time to replace Biden? Because in the primary people have selected Biden, so is it right time to replace Biden? These are the some important questions, and we'll ask more questions. Okay. As in, go ahead. So Trump or Biden, are they not right candidates? If they are not right candidates, వాళ్ళని మనం మార్చగలమా అనేదే కదా మీ క్వశ్చన్. అవును, ఎందుకంటే లాస్ట్ టైం బైడెన్ గారు ఏమన్నారు, డాక్యుమెంటేషన్, సెక్యూర్ డాక్యుమెంటేషన్ కేసులో నేను ఐఎమ్ బికమింగ్ ఓల్డ్, ఐఎమ్ ఫర్గెటింగ్ అన్నాడు. అంటే సో మనకి like that person do we need as a president in case if I think? ఓకే మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే, ఇప్పుడు ఇవాళ మనము డెమోక్రటిక్ పార్టీలో బైడెన్ క్యాండిడేచర్ని వద్దనొచ్చా. ఇదేమవుతుంది, ప్రైమరీస్లో జనరల్గా ప్రెసిడెంట్ అనేవాడు ఈ జనరల్లీ విన్స్. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద అంటే ఈ ప్రైమరీ ఎలక్షన్స్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టీలో మొత్తం 4,672 డెలిగేట్స్ ఉన్నారు. అంటే ఒక్కొక్క స్టేటు కొంతమందిని ఎలక్ట్ అయినాక పంపిస్తుంది. అంటే కొన్ని స్టేట్స్లో ఎట్లా ఉంటుంది, ఈవెన్ ప్రైమరీ కూడా విన్ ఆర్ టేక్ ఆల్. అంటే ఆ స్టేట్లో 5 డెలిగేట్స్ ఉంటే ఆ స్టేట్ విన్ అయిన వాళ్ళు మొత్తం డెలిగేట్స్ని తీసుకువెళ్తారు. అన్ని డెలిగేట్స్ ఆయనకి ఇచ్చేస్తారు. కొన్ని స్టేట్స్లో రూల్ ఎట్లా ఉందంటే 15% ఆఫ్ ది ఓట్స్ ఎవరికైనా వస్తే దెన్ ద డెలిగేట్స్ ఆర్ షేర్డ్ అకార్డింగ్లీ ఆన్ ప్రోరేటా బేసిస్. బట్ 15% కన్నా తక్కువ వస్తే అతనికి ఆ స్టేట్ నుంచి డెలిగేట్స్ ఉండరు. ప్రైమరీ. ఇప్పుడు మన బైడెన్కి 3,894 డెలిగేట్స్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ హీ వన్. తర్వాత డీన్ ఫిలిప్స్ అనే వాడికి 4 డెలిగేట్స్ ఉన్నారు. జాసన్ పాలిమర్ అనే వాడికి 3 డెలిగేట్స్ ఉన్నారు. సో దెర్ ఇస్ నో వే దే ఆర్ ఇన్ ద రేస్. అంటే different states are physically sending or logically sending 3 delegates on behalf of Jason to Democratic National Convention అనే ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఈ మంత్లో జరుగుతుంది. డీన్ ఫిలిప్స్ అనేవాడికి 4, జో బైడెన్కి అనేవాడికి 3,894. సో వీళ్ళందరూ మొత్తం ఈ 4,000 చిల్లర అందరూ అక్కడికి వస్తారు. 4,672 physical people will be sent by the state to represent the delegates. అంటే ఎన్ని డెలిగేట్స్ వచ్చాయో అంతమంది జనాలు పంపిస్తారు. పంపించినాక డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో కానీ రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో కానీ వీళ్ళు ఫిజికల్గా ఎన్నుకోవాలి. ఓకే బైడెన్ తరఫున వచ్చాము, మేము బైడెన్ విజయ్, బైడెన్ ఈజ్ అవర్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అని చెప్పాలి. బట్ దే కెన్ టర్న్ అవుట్. దట్స్ వాట్ ట్రంప్ ట్రై టు డూ ఆన్ January 6th. ఓకే, ఈ ఎలక్ట్ అయిన వాళ్ళందరినీ డెలిగేట్స్ని ఓవర్ టర్న్ చేయమని చెప్పాడని డెమోక్రాట్స్ క్లెయిమ్. అలాగే ఇక్కడ బైడెన్ని వీళ్ళు ఈ డెలిగేట్స్ ప్రైమరీలో ఎలక్ట్ అయ్యి బైడెన్కి ప్రెడ్ చేసిన డెలిగేట్స్ అందరూ ఈయనకి ఓడేయాలి. బైడెన్ బైడెన్ అని చెప్పాలి, చెప్పవచ్చు. ఎందుకంటే బైడెన్ శరీరం ఫిజికల్ స్టామినా కానీ శరీర దారుఢ్యం కానీ
అండ్ మానసిక దారుఢ్యం కానీ అమెరికా దేశపు ప్రెసిడెంట్గా ఉండడానికి వీళ్ళేనంత చెడిపోయాయి, బాగోలేదు. సో ఈ పరిస్థితిలో బైడెన్ దిగిపోవాలి, బైడెన్ వద్దు, బైడెన్ ఉంటే మా పార్టీ గెలవదు అనేవాళ్ళు ఎక్కువయ్యారు. దానికన్నా కూడా బైడెన్ని లాస్ట్ ఎలక్షన్లో వాడిని ఒక బేస్మెంట్లో కూర్చోబెట్టి, డెమోక్రటిక్ పార్టీకి తెలుసు బైడెన్ ఈజ్ నాట్ ఫిజికల్లీ కేపబుల్ అని. సో బైడెన్ని లిటరల్గా స్ట్రెచర్ మీద కూర్చోబెట్టి గెలిపించారు. ఇప్పుడు రన్ చేస్తున్నది కూడా నాకు తెలిసి ప్రెసిడెంట్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ డెసిషన్స్, సో సంబడి ఎల్స్ ఈజ్ టేకింగ్ ద డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బైడెన్ అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీరు గమనించినట్టయితే 2018 ఆర్ 19లో ట్రంప్ని ఇంకొంచెం అంటే ఇట్లా మాట్లాడాడు ట్రంప్, అట్లా మాట్లాడాడు ట్రంప్ ఈజ్ ఫిజికల్లీ నాట్ ఫిట్ టు బీ ప్రెసిడెంట్, ఆర్టికల్ 45ను ఉపయోగించి వాడిని ఇంపీచ్ చేయాలని దే స్టార్టెడ్ ద ప్రాసెస్. ఐ థింక్ దే ఫెయిల్. ఇప్పుడు బైడెన్ మెట్ల నుంచి పడిపోయినా, స్టేజ్ మీద అలా బిగుసుకుపోయి కూర్చున్నా, లేకపోతే మాట్లాడలేకపోయినా, లేకపోతే తప్పులు మాట్లాడినా, మా అమ్మని మా నాన్నని క్యానిబల్స్ తినేసారని మాట్లాడినా ఎవరు ఇంక పట్టించుకోవడం లేదు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు. దట్ ఈస్ ద అడాసిటీ ఆఫ్ డెమోక్రటిక్ పార్టీ. దే ఆర్ పుషింగ్ ఏ వీక్ క్యాండిడేట్ ఆన్ ద పీపుల్ బికాస్ దే థింక్ దట్ దే కెన్ మేనేజ్ ఎలక్షన్స్ ప్రాబబులీ. సో కానీ ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీలోనే కొంత వ్యతిరేకత వచ్చి బైడెన్ని తీసేయాలి అని వాళ్ళు ఎక్కువ మంది పెరిగారు. హార్డ్ కోర్ డెమోక్రటిక్ అండ్ బైడెన్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ హూ ఆర్ ఫ్యాన్స్ టు బైడెన్. ఈ ఎలక్షన్లో ఈ డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో ఏమవుతుంది అనేది ఉత్కంఠ. నేను మొన్న బైడెన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో వీక్గా పర్ఫామ్ చేశారని తీసేయాలని అంటే, నేను తర్వాత నిన్న బైడెన్ న్యూ హ్యాంప్షైర్లోనే ఇక్కడ ఐఎమ్ ది స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశాడు. ఓకే, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏం చేస్తారు? నాకు తెలిసి ఒబామా ఈజ్ ద కింగ్ పిన్ ఇన్ ద హోల్ డెమోక్రటిక్ పార్టీ ప్రాసెస్ ఇన్ గెటింగ్ బైడెన్ ఎలక్టెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ హీ ఈజ్ ఇన్ 2019 or 2020 or even now. So whatever he says probably will happen. Yeah. And people say his wife is a candidate. Newsom of California governor is a candidate. Or Kamala Harris. People are openly saying Kamala Harris is even worse than Biden కన్నా Kamala Harris worse అని. ఏమవుతుందో మనకు తెలియదు. We have to wait and see until Democratic Party National Convention. Yes, Biden can be replaced, but will they replace? Biden replace చేస్తారా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంది. Yeah, but Biden is telling that he is the right person and he is fit and he can do that. Yeah, he doesn't want to drop. నా ఉద్దేశంలో బైడెన్ గెలిచినా అది ఇప్పటివరకు బైడెన్ రూల్ చేయటం లేదు. Biden is not ruling. సో అది వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు, అందరికీ తెలుసు. ఓకే, అండ్ ఇట్ ఇస్ సో అన్ఫార్చునేట్ ఇన్ అమెరికన్ డెమోక్రసీ. Okay, my next question is who is the appropriate person according to you? For us, okay, we don't know. Nobody is capable. But Democratic Party వాళ్ళు weighing on Mrs. Obama. Yeah. Mrs. Obama, or Kamala Harris. California governor, and then Kamala Harris. Kamala Harris. But Kamala Harris కి చాలా మంది నెగటివ్ గా ఉన్నారు. Because she did not perform anything except all these 4 years she has been doing on laughing. Except for laughing, she didn't do it. And she was working on only that Black Lives Matter only. No, yeah, initiative. But anyway, she is not so effective as a person, as a vice president, or for that matter anything, or carrying out personality as vice president. So, ఆమె కాకపోవచ్చు. Then next California governor, then Mrs. Obama. So generally if Mrs. Obama says okay, it will be Mrs. Obama. Mm-hmm. So she will become like NS or 16 years first lady of the country. Yeah. We don't know what happens. So what happens to the funding? What Biden collected so far?
Okay. and he has collected a lot of money. Okay, generally the funding is collected by the individual candidates and the party. Okay, and then special action groups, political action committees, and things like that. Okay, all these fundings are to be covered by, or rather regulated by Federal Election Commission. Okay, not even a penny can be expended for his personal gains. So in case the Obama drops out, the whole money he has to Biden drops out. Biden drops out, he has to give it back to Democratic National Convention, or he can whoever he has given a similar political party with similar agenda, he can give. So that's how it generally happens. Okay, so the money will not be misused. No, well, no way. And people, because see, that is what the American system is, but people now started misusing. There are a lot of cases of misusing of the funds by different people, but the cases are not proven yet, or no action has been taken yet. Except for there was a Trump case about hush money. They claim that he paid from his election funds or his company, okay, but still has to be debated. Okay. Okay. Now, another question is Trump. He was already was a billionaire, and he has spent from his billions money for election. Similarly, Biden also claimed that in somewhere from his personal money he spent for election. Why people spend from their personal money to become a president, and how they will earn back the money? Okay, there is nothing like earning back here, like in India. Maybe passion. Passion. They want passion of being the president of America. They accomplish it probably in their view. They accomplished a lot, and this is one of the positions they want to serve. Okay. So there is nothing like. I mean, they cannot earn back by law, except for the salary. But now also, I mean, now అమెరికాలో మొదలైంది ఏంటంటే ఎంపీలు ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుని సంపాదించుకోవటం లాంటిది బిగిన్ అయింది. ఓకే, గవర్నమెంట్ అఫీషియల్స్. ఇట్స్ మోర్ ప్రెవలెంట్ డ్యూరింగ్ బైడెన్ టర్మ్, అండ్ దెన్ ఇట్ హస్ బీన్ దేర్ ఫర్ ఎ వైల్. So it is not proven anything as not proven. The cases were there, people or allegations were there, but they are not proven yet. So in fact, let's say ఈ అమెరికన్ పబ్లిక్ లైఫ్లో ఎట్లా ఉంటుందంటే, మీరు సెనేటర్ అయ్యి ఉండి ఆర్ మీరు రిప్రజెంటేటివ్ అయ్యి ఉండి మీరు నేను చుట్టాలనుకోండి, మీరు నా ఇంటికి వచ్చారు, నేను మీకు భోజనం పెట్టాను, నాకు $50 ఇచ్చేసి వెళ్ళిపోతారు. దట్ ఈస్ హౌ స్ట్రిక్ట్ దే ఆర్. Oh really? They will not eat free even at the relatives' place. That is how the ethics committee works, the ethics of American representatives work. That is why the country has prospered so much so well that everybody అందరూ అమెరికాకి వెళ్దాం అనుకునే స్టేజ్కి వచ్చింది. Oh really? This is surprise for me. Okay. Thank you so much. Namaskar.